రేడియేటర్ హీట్ అయింది సార్. స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అవుతుంది. అయ్యా తుపాకీ అక్కడే ఉండని సార్, కానీ అది తీయడానికి చేతులు ఉంది కదా, అది నాకు కావాలి. మన రాజేంద్ర గారు ఉన్నారే, అతను చాలా పాపం సార్. వేరే ఎవరినో కాదు, మన ఊరు ఎస్ఐనే ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఒక ఎస్ఐకి ఇలాంటి పరిస్థితి అయితే మిగతా వాళ్ళ గురించి చెప్పాలా? వాళ్ళ గోళ భరించలేకపోతున్నాం సార్. నిన్న రాత్రి వాళ్ళ మనుషులు అసహ్యంగా ప్రవర్తించారు. అతనే కదమ్మా, రాజేంద్ర కూడా ఉండేవాళ్ళు ఎవరు కూడా సరిగ్గా లేరు. ఒక్కో రోజు ఎంత నరకంలో బతుకుతున్నానో నాకు మాత్రమే తెలుసు. బాస్ ఉన్నంత వరకు ఈ ఊర్లో అమ్మాయిలకి ఎలాంటి సమస్య లేదు. ఆడవాళ్ళకి మాత్రం కాదు, అందరికీ ప్రాబ్లమే. వడ్డీ ఇవ్వటానికి 2-3 రోజులు ఆలస్యమైనా సరే రౌడీని తీసుకొచ్చి నానా హింస పెడుతున్నాడు సార్. వాస్తవమే, నిన్నటికి నిన్న మా అబ్బాయిని చేత కొట్టాడు. ఎందుకు మేమందరం మీకు ఇది చెప్తున్నామంటే రేపే మీరు ఏదో ఒకటి చేసేస్తారు అని కాదు. ఇవన్నీ చెప్పుకోవడానికి వేరే ఎవరు లేరు, అందుకు. మమ్మల్ని కాపాడండి సార్. ప్రెసిడెంట్, ఇప్పటికీ మీరందరూ ఇంటికి ప్రశాంతంగా వెళ్ళండి. తప్పకుండా నేను ఒక దారి చూపిస్తాను మీకు, ఎందుకంటే నేను మీ అందరికీ ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ చెప్పింది విన్నారు కదా, ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు అందరూ బయలుదేరదాం. సుశీల అక్క, అందరూ బయలుదేరండి. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. రండి స్వామి, పదండి. ఎలాగున్న ఇల్లు బాస్యన్న వచ్చిన తర్వాతే అన్ని సరి చెయ్యాలి. అవును, సోమం సార్ బతికేది కష్టమే, చాలా ఘాట్లున్నాయి. మనం ఎందుకున్నాం? మనమేం చేయగలం? రాజేంద్రన్ ఉన్న స్థాయికి మన వల్ల ఏం చేయలేం. ఇంతకు ముందు మనం చాలా మందిని కొట్టాం, దానికి వెనకే మన బాస్ ఉన్నాడన్న ధైర్యంతోనే. అది నిజమే, మన బాస్ అన్నే మనకి శక్తి. మనకు ఆ శక్తి తిరిగి దొరకపోతుంది. బాస్ అన్నయ్య శిక్ష పూర్తయి బయటికి రాబోతున్నారు. బాస్ నిజంగా వస్తారంటావా? అవును రామనా. దేవుడా. సార్ ఒక నిమిషం, రాజేంద్రన్ బాస్ కి బావే కదా, అలాంటప్పుడు అదేం విషయం కాదులే. తప్పు చేస్తే బాస్ ఎవరిని వదలడు. ప్రియమైన ఊరు ప్రజలారా, అక్రమాలకు రౌడిజానికి ఎదురుగా మన ఊరు ప్రజలు అందరూ తెలుసుకునే విధంగా మనం గౌరవించే మాస్టర్ గారైన మాధవన్ గారు ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నారు. మనకు తెలుసు, ఎంతో కాలంగా రౌడీ చేతుల్లో చిక్కుకున్న ఈ ఊరిని పోలీసులన్న గౌరవం లేదు. ఇది ఎదుర్కొనేవారు. ప్రెసిడెంట్ గారు వచ్చేశారు. మాట్లాడు. ఇప్పుడు కూడా మాట్లాడాలా? ప్రియమైన ప్రజలారా, నా యొక్క ఈ స్పీచ్ ని ఇకపైన మాట్లాడలేదు. ప్రెసిడెంట్ గారే ఈ పోరాటాన్ని ప్రారంభిస్తున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాలాగే భయపడుతూ ఉంటూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు లేరు. బాగా ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా రమణ? అవునవును. నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు ప్రెసిడెంట్ గారు. ఇక చెప్పడానికి ఏమీ లేదు. అయ్యో, నాకు సమయం అదే, నేను వెళ్ళాలి.
ఏంటి మాస్టర్? హమీదో దాన్ని తీసుకురా. మీరిలా తినకుండా ఉంటే నాకే కష్టంగా ఉంటది. మాస్టర్ గారు ఈ ఉపవాసం ఆపేయండి. వద్దు, మీ బెదిరింపులకు భయపడి నేను ఆపే ప్రసక్తే లేదు. భయపెట్టిస్తున్నాను, మొక్కుతున్నాను. మీరు ఉపవాసం పోరాటం చేస్తే మీడియా వాళ్ళు మొత్తంగా ఇక్కడికి వస్తారు. తర్వాత సంస్కారం మాట్లాడేవాళ్ళు, ఇంకా రైటర్స్, తర్వాత ఏమిటి పని లేకుండా ఉట్టిగా తిరుగుతున్న అందరూ ఈ ఊళ్ళో వచ్చి నిలబడతారు. తర్వాత అయితే నా పని ఈజీగా ఉండదు. మీ ఉపవాసం ఆపేసి నేను చెప్పేది అలాగే వినండి. తాగండి. హమీదో, నాకు బాస్కి ఉన్న వ్యత్యాసాన్ని సార్కి కొంచెం చూపించండి అప్పా. మాస్టర్ గారు, మీ పోరాటాన్ని మంచెట్టు జరపండి. ఆమె ప్రెసిడెంట్ ఉపవాసంలో ఉన్నాడు. చావడానికి ముందు ఎవరైనా నీళ్ళు ఇచ్చి వాడిని కాపాడారో అని నాకు తెలిసింది, అంతే చెప్తున్నా. వద్దు, మీకిద్దరు అమ్మాయిలు ఉన్నారు. నువ్వా? ఇప్పుడే వచ్చాను, శిక్ష పూర్తయింది. వయసులో ఇంత పెద్ద మనిషిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. విడ్డూరం చూస్తున్నట్టు చూస్తున్నారా? రామన్న, మీరని అడగచ్చు కదా. బాసి వాళ్ళు అసలు మనసాక్షి లేని వాళ్ళు, ఏమైనా చెప్తే మమ్మల్ని చంపేస్తారు. భయపడ్డానికి ఏం లేదులే. హరి, ఇంటికి తీసుకెళ్ళి వదులు. మెల్లిగా రండి సార్. పదండి పదండి. రాజేంద్రన్ వాడే ఇప్పుడు అన్ని చేస్తున్నాడు. వాడు లేని ఏ బిజినెస్ లేదు. చెల్లెల్ని పెళ్లి చేసిన తర్వాత నువ్వు వాడికి ఒక గోల్డ్ ఇచ్చావు కదా, దాంతోనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. మరి కళ్ళు మూసి తెరిచే లోపల వాడు ఇంత ఎదిగిపోయాడు. ఎదిరించే ఎవరైనా సరే వాడు చంపేస్తాడు. ఆ థామస్ని చంపాడు కదా, అది వాడి గురించి ఏదో ఒక విషయం తెలిసింది వల్లే. కన్స్ట్రక్షన్ బిజినెస్ మెయిన్, ఇంకా మనీ వడ్డీకి ఇస్తారు. ఈ ఊర్లో ఉన్న కొంత మనుషులు వాడి దగ్గర అప్పు తీసుకున్నవారే. అదే వాని అహంకారం. ఇక మీదట మీరే ఈ ఊరిని మార్చాలి. అవును, మన ఊరిని మళ్ళీ మార్చాలి. నువ్వు రాజాలా బతికిన ఆ రాజమండ్రి లేదు. అందుకోసం నేను తిరిగి రాలేదు. పాత బాస్గా బతకాలని అనుకోవట్లేదు. నిద్రపోయేటప్పుడు తల కింద కత్తి పెట్టుకుని నిద్రపోయే ఆ జీవితం నాకొద్దు.